కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం 2025ను తీసుకుని వచ్చిందని, దీనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కాకినాడ వక్ఫ్ చట్ట జేఏసీ కన్వీనర్, జామియా మసీద్ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్రంలో ముస్లిం శాఖ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ కన్వీనర్ ఎజాజుద్దీన్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రేపు బుధవారం కాకినాడలో మసీద్ సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అందులో ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయమని పిలుపునిచ్చారు. ముస్లిం ఆలోచన పర్ల వేదిక కన్వీనర్ హసన్ షరీఫ్ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని, ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినవారు కాదని అన్నారు. ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడడంలో ముందు వరుసలో ఉండేది ముస్లింలే అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎలా అయితే పోరాటం చేస్తారో ముస్లింలు, అలానే ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి వెనుకాడబోము అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, అక్మల్ హుస్సేన్, అహ్మద్ ఫరూక్, గులాం రసూల్, కాజా తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కాకినాడలో ఉన్న ముస్లిం ప్రజలందరూ కూడా, ముస్లిం సంఘాలందరూ కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రథమంగా ఈరోజు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, అంబేద్కర్ అనే వ్యక్తి, అంబేద్కర్ అనే ఒక సమూహం, ఆయన ఎవరికి సొంతం కాదు, ఆయన అందరికీ చెందినటువంటి వ్యక్తి, కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు, ప్రతి మహిళ కూడా స్వేచ్ఛగా బతుకున్నదానికి కారణం ఈ రాజ్యాంగం మాత్రమే. ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మేము ఎప్పుడూ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాం. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే వాళ్ళలో మొదటి స్థానంలో మేము ఉంటాం. ఎందుకంటే అంబేద్కర్ గారిని రాజ్యాంగానికి పంపించింది కూడా ముస్లిం ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో అక్కడి నుంచి ఆయన ఎన్నుకోవడం జరిగింది. మొదటి న్యాయవాదిగా లా మినిస్టర్గా ఆయన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే త్యాగాలు దేశంలో చేయడం జరుగుతుందో అది భారత స్వతంత్ర పోరాటంలో అయినా సరే, తర్వాత ముందుగా బలి కావడానికి ముందుండే వాళ్ళు ముస్లింలు మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి రాజ్యాంగ ప్రసాదించిన మన బాబా అంబేద్కర్ గారిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం మరవలేకుండా ఉండాలి. ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క మేధావితనాన్ని మనం ఎప్పుడూ నెమరు వేసుకుంటూ ఆయనకు జయంతి రోజున ఆయన పనులతో మనం స్ఫూర్తి పొంది మనం కూడా ఆయన అడుగు వేడలు నడవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చాలా చట్టాలు చేయబడుతున్నాయి దేశంలో. అలాంటి చట్టమే ఒకటి వక్ఫ్ సవరణ చట్టం 2025. ఈ చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి, ముస్లిం ప్రజానీకానికి విరుద్ధంగా ఉన్నాయి, ముస్లిం వక్ఫ్ ఆస్తులకు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ముస్లిం వ్యక్తి రోడ్డునెక్కి తన యొక్క ఆందోళనను, తన యొక్క నిరసనను తెలియపరిచే పరిస్థితి ఉత్పన్నమైంది. ఈరోజు చాలామంది ఈ యొక్క ఏదైతే ఈ వక్ఫ్ యాక్ట్ ఉందో ఆ వక్ఫ్ యాక్ట్ను నిరసిస్తూ దాన్ని రద్దుపరచవలసిందిగా కోరుతూ ముస్లిం మేధావులు, ముస్లిం సంస్థలు ఈరోజు సుప్రీంకోర్టులో చాలా రిట్ పిటిషన్స్ దాఖలు చేస్తున్నారు. అవి రేపు 15వ తారీఖుని, 16వ తారీఖుని వినబోతున్నారు సుప్రీంకోర్టు.